బంగ్లాదేశ్ అనేది ఇండియాకు ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్లో పొరుగు దేశాల్లో ఒక ఇంపార్టెంట్ దేశంగా మనం పరిగణించవచ్చు. మరి ఇండియా బంగ్లాదేశ్ యొక్క రిలేషన్స్ ఏ విధంగా ఎవాల్వ్ అయ్యాయి? 1971లో మరి బంగ్లాదేశ్కి స్వాతంత్రం రావడం జరిగింది. అంటే 50 సంవత్సరాలు ఈ సంవత్సరంతో. మరి ఈ 50 సంవత్సరాల కాలంలో ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేసుకుందాము, వాటన్నిటిని ఈ వీడియోలో మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందామండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇండియా అండ్ ద వరల్డ్. ఈ సిరీస్లో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాం. మరి ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రఫికల్ రీజన్, అసలు జాగ్రఫికల్ లొకేషన్ చూద్దాం. బంగ్లాదేశ్ ఎక్కడుంది ఇంతకీ? మనకి బంగ్లాదేశ్ అనేటువంటిది నార్త్ ఈస్ట్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశం. ఇది గమనిస్తున్నారా? నార్త్ ఈస్ట్కి దగ్గరలో ఉంది. ఇక్కడ ఒక చిన్న ప్రాంతం కనిపిస్తుందా? దాన్ని మనం చికెన్ నెక్ కారిడార్ అని కూడా పిలుస్తాం. కనిపిస్తుందా అండి? ఇది మన వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఈ చిన్న ప్రాంతం ఏదైతే ఉందో ఇది నేపాల్కి దగ్గరగా ఉంది. సో ఈ చిన్న ప్రాంతం కొన్ని కిలోమీటర్స్ దూరమే ఉందన్నమాట. బంగ్లాదేశ్, నేపాల్, ఆ మధ్యలో వెస్ట్ బెంగాల్లో చిన్న ప్రాంతం. దాన్ని మనం సిలిగురి కారిడార్ లేదా చికెన్ నెక్ కారిడార్ అని పిలుస్తాం. అయితే ఏంటి ఫస్ట్ దాని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకవేళ ఏ దేశమైనా సరే మన దేశంలో ఉన్నటువంటి మన నార్త్ ఈస్ట్తో మనకి సంబంధాలు ఈ విధంగా నార్త్ ఈస్ట్ మొత్తాన్ని చెయ్యాలి అంటే ఈ చిన్న ప్రాంతాన్ని కనుక ఆక్యుపై చేసుకోగలిగితే సో ఈ ప్రాంతం మొత్తం డిస్కనెక్ట్ అయిపోయినట్టే, అవునా కాదా? గమనించాలి. సో అందుకే ఈ చికెన్ నెక్ కారిడార్ లేదా సిలిగురి కారిడార్ అనేటటువంటిది చాలా స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్. మరియు మన బంగ్లాదేశ్ యొక్క లొకేషన్ చూడండి. ఇటు సైడ్ సౌత్ సైడ్ ఏమో బే ఆఫ్ బెంగాల్ ఉంది, మనకి వెస్ట్ సైడ్ వెస్ట్ బెంగాల్ అనేటటువంటిది ఉంది, మనకి నార్త్గా ఇక్కడ సిక్కిం అనేటటువంటిది ఉంది. బంగ్లాదేశ్కి ఈస్ట్ వైపుగా మరి మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరాం ఈ 4 రాష్ట్రాలతో దీనికి డైరెక్ట్గా బౌండరీ ఉంది. అవి కాకుండా అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్ మరియు మణిపూర్ ఈ రాష్ట్రాలతో కనెక్టివిటీ కూడా మనకి బంగ్లాదేశ్తో సత్సంబంధాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఓవరాల్గా మన నార్త్ ఈస్ట్తో మనకి లింకేజెస్ ఉండాలి అంటే మనకి బంగ్లాదేశ్ అనేది ఇంపార్టెంట్ కంట్రీ. మనకి ఫారిన్ పాలసీలో యాక్ట్ ఈస్ట్ పాలసీ లేదా లుక్ ఈస్ట్ పాలసీ. సో ఇంతకుముందు లుక్ ఈస్ట్ పాలసీ అనేవాళ్ళం, ఇప్పుడు యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో మనం మంచి సంబంధాలు నెలకొల్పాలి అంటే ముందుగా మనకి కనెక్టివిటీ బెటర్గా రిలేషన్స్ ఉండాల్సింది బంగ్లాదేశ్తోనే అనమాట. సో యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఇది ఒక ఇంపార్టెంట్ పిల్లర్ లాంటిది బంగ్లాదేశ్ అనే కంట్రీ. సరే, జాగ్రఫికల్ లొకేషన్ అర్థమైంది, దాని యొక్క ఇంపార్టెన్స్ అర్థమైంది. ఇప్పుడు ఓవరాల్గా అసలు బంగ్లాదేశ్ యొక్క హిస్టరీ తెలుసుకుందామండి. మన 2 దేశాల మధ్య రిలేషన్ గురించి కాదు, ఓన్లీ బంగ్లాదేశ్ అసలు ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అని కనుక మనం తెలుసుకోగలిగితే దాని రిలేటెడ్గా ఇప్పుడు ఏ విధంగా మరి మన 2 దేశాల మధ్య రిలేషన్స్ ఉన్నాయి, అది ఏ విధంగా దాన్ని ఇంపాక్ట్ చేసింది, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సరే, ఫస్ట్ ఇక్కడ మనం గమనించి చూస్తే 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చిన టైం. ఇంతకీ బంగ్లాదేశ్ అనేది మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఉండిందా? లేదు. మనం ఇండియా పాకిస్తాన్గా విడిపోయాము. అప్పుడు పాకిస్తాన్ అనేది ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్గా విడిపోయింది. వాటిలో మన ఈస్ట్ పాకిస్తానే బంగ్లాదేశ్ అంటే. గమనించాలి, ఇది ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ మనకున్నటువంటి ఏ విధంగా ఇండిపెండెన్స్ వచ్చిన టైంకి 1947 ఆ టైంలో ఇదిగోండి, ఇది వెస్ట్ పాకిస్తాన్, ఇదేమో మన ఈస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్గా ఏర్పడ్డాయి. ఆ తర్వాత మనకి ఏమైంది? ఆ తర్వాత మనకి ఇది 1971లో ఇండిపెండెన్స్ అనేది తెచ్చుకుంది. ఎలాగో ఏంటో మనం చూద్దాం. బట్ అదైతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, దాని యొక్క మ్యాప్ అన్నమాట. సరే, దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది 1949. ఆ టైంకి అది పాకిస్తాన్లోనే ఉండింది. అక్కడ అవామీ లీగ్ అనేటటువంటి పొలిటికల్ పార్టీ ఒకటి ఫామ్ చేయడం జరిగింది. ఈస్ట్ పాకిస్తాన్కి సంబంధించి అవామీ లీగ్ అనే ఒక పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేసి మాకు అటానమీ కావాలి వెస్ట్ పాకిస్తాన్ నుంచి అని అడగడం మొదలుపెట్టారు. 1970 వచ్చేటప్పటికి అవామీ లీగ్ అనేటటువంటిది ఓవరాల్గా ఈస్ట్ పాకిస్తాన్లో కంప్లీట్గా దానికి ఎక్కువ సపోర్ట్తో అది విన్ అయిందనమాట. కానీ దాన్ని రికగ్నైజ్ చేయడాన్ని వెస్ట్ పాకిస్తాన్ ఒప్పుకోలేదు, దాన్ని రికగ్నైజ్ చేయలేదు అది. దాంతోపాటు సైక్లోన్ వచ్చింది, చాలామంది చనిపోయారు ఆ సైక్లోన్స్, రాయిటింగ్స్, రకరకాలైనటువంటి దీనివల్ల.
దాంతో అక్కడ అందరూ మాకు సపరేట్ బంగ్లాదేశ్ కావాలి అని చెప్పేసి ఇండిపెండెన్స్ మూమెంట్ అనేది మొదలుపెట్టారు. అవామీ లీగ్ అనేది 1971లో ఇండిపెండెన్స్ అనేటటువంటిది కూడా ప్రకటించేసిందనమాట. ఆ టైంలో వార్ జరిగింది. ఆ వార్లో ఇండియా పార్టిసిపేట్ చేసిందా లేదా? మనం ఇండియా పాకిస్తాన్ రిలేషన్షిప్ గురించి డీటెయిల్డ్ వీడియో ఒకటి చూసాం. దాంట్లో మనం ఇండియా పాకిస్తాన్ వార్ 1971 గురించి చదువుకున్నాం. దాని తర్వాత వచ్చినటువంటి 1972 షిమ్లా అగ్రిమెంట్ గురించి చదువుకున్నాం. ఆ 1971 సందర్భంలో ఎందుకు వార్ వచ్చింది అంటే, అప్పుడున్నటువంటి మన ఈస్ట్ పాకిస్తాన్ నుంచి ఎక్కువ మంది రెఫ్యూజీస్ అనే వాళ్ళు ఇటు క్రాస్ అయ్యి మన ఇండియాలోకి రావడం మొదలుపెట్టారు. హ్యుమానిటేరియన్ క్రైసిస్ అనేది రావడం మొదలుపెట్టింది. మరి ఈ కంటెక్స్లో మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఆ సందర్భంలో ఈ విధంగా మనం వార్ అనేది చేయాల్సి వచ్చిందనమాట పాకిస్తాన్తో. సో అక్కడ బాంగ్లా లిబరేషన్ వార్ అంటారు. ఆ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అయ్యి 2021 50 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడం. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇయర్ అనమాట బంగ్లాదేశ్కి. సో బాంగ్లా లిబరేషన్ వార్, సో దీంట్లో ఇండియా అనేటటువంటిది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం జరిగింది. అక్కడ ఎవరైతే ఈ బాంగ్లా లిబరేషన్ వార్లో పార్టిసిపేట్ చేస్తూ ముందున్నటువంటి వాళ్ళకు కూడా పొలిటికల్ అసైలం ఇవ్వడం కానీ, ఇండియాలో డైరెక్ట్ మన ఎయిర్ ఫోర్స్ వీటితో పాకిస్తాన్ మీదకి యుద్ధంకి వెళ్ళడం కానీ ఇదంతా జరిగింది. మరి ఈ కంటెక్స్లో మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి మరి మన బంగ్లాదేశ్కి ఉన్నటువంటి లింక్ ఏంటండి? ఎవరికన్నా తెలుసా? చాలామందికి తెలిసే ఉంటుంది, కమెంట్స్లో చెప్పండి. సరే, ఈ విధంగా మనం యుద్ధంలో పార్టిసిపేట్ చేసాం. మన యుద్ధ ట్యాంక్స్, ఎయిర్ ఫోర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. పాకిస్తాన్ అనేది ఓడిపోయింది. దాని యొక్క సైనికులు సుమారుగా 90,000 వరకు మరి లొంగిపోవడం జరిగిందనమాట. ఆ తర్వాత 1972లో షిమ్లా అగ్రిమెంట్ అనేది కూడా మనం చేసుకున్నాం. మరి ఇండియా పాకిస్తాన్ వార్ తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి బంగ్లాదేశ్ యొక్క లీడర్, అవామీ లీగ్ అనే ఒక పొలిటికల్ పార్టీ చెప్పామే, దాని యొక్క లీడర్ అనమాట షైక్ ముజిబుర్ రెహమాన్. ఈవిడ మన ప్రైమ్ మినిస్టర్, అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. ఆ విధంగా మనకి బంగ్లాదేశ్ యొక్క ఆవిర్భావం జరిగింది 1971లో. మరి ఆ తర్వాత అక్కడ ఏ విధమైన సిచ్యువేషన్స్ ఉన్నాయని కనుక మనం చూస్తే 1975 ఆ టైంలో షైక్ ముజిబుర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో అతన్ని అసాసినేట్ చేయడం జరిగింది. మార్షల్ లా అనేది ఇంపోజ్ చేశారు. మార్షల్ లా అంటే డిఫెన్స్ ఆర్మీకి సంబంధించినటువంటి మార్షల్ లా ఇంపోజ్ చేశారు. జనరల్ జియావుర్ రెహమాన్ ప్రెసిడెంట్ అవుతారనమాట. వాళ్ళకి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ఇనీషియల్గా వాళ్ళకి ప్రెసిడెంట్ చాలా పవర్ఫుల్, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టీరియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి వాళ్ళు మారారు. ఎనీవే, జనరల్ జియావుర్ రెహమాన్ ప్రెసిడెంట్ అవుతారు. ఆ తర్వాత అతన్ని కూడా అసాసినేట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత జనరల్ హుస్సేన్ మహమ్మద్ ఇర్షద్ అనే పర్సన్, సో ఆయన ప్రెసిడెంట్ అవుతారు. పొలిటికల్ యాక్టివిటీ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఎప్పుడైతే మన షైక్ ముజిబుర్ రెహమాన్ అసాసినేట్ జరుగుతుందో ఆ తర్వాత నుంచి పొలిటికల్ యాక్టివిటీ అంతా కూడా మిలిటరీ చేతిలో ఉంటుంది. స్టెబిలిటీ అనేటటువంటిది ఉండదు. 1988లో ఇస్లాంని వాళ్ళ యొక్క కంట్రీ స్టేట్ రిలీజన్గా ప్రకటించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం బంగ్లాదేశ్లో మరి బ్రహ్మపుత్ర నది, అదేవిధంగా సైక్లోన్స్, వీటన్నిటి వల్ల వచ్చేటటువంటి వాటి వల్ల ఫ్లడ్స్, వరదలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ వరదల వల్ల ఎక్కువ మంది చనిపోవడము, హోమ్లెస్ కావడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత జియావుర్ రెహమాన్ కూడా అసాసినేట్ చేయబడ్డారు అని చెప్పాం కదా. సో ఆ తర్వాత 1991లో బేగం ఖలేదా జియా, సో ఈవిడ ప్రెసిడెంట్ జియావుర్ రెహమాన్ వాళ్ళ యొక్క వైఫ్, సో ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అప్పటి నుంచి పవర్ అనేది ప్రెసిడెన్సీ నుంచి ప్రైమ్ మినిస్టర్కి ఎక్కువ పవర్ ఉండేలాగా అప్పటి నుంచి వాళ్ళ కాన్స్టిట్యూషన్లో మార్పులు ఇవి జరుగుతూ ఉంటాయి. మనకి ఇన్డెప్త్ అక్కర్లేదండి. అక్కడ మేజర్లీ ఉండే 2 ప్రైమరీ పొలిటికల్ పార్టీస్, ఒకటి అవామీ లీగ్, రెండోది ఈ జియావుర్ రెహమాన్ మరియు ఖలేదా జియా వీళ్ళు ఉండేటటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, BNP అంటాం. అవి కాకుండా కొన్ని రాడికలిస్ట్ గ్రూప్స్, పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. కానీ ప్రైమరీలీ ఈ 2 పార్టీల మధ్యలో పవర్ అనేది షిఫ్ట్ అవుతూ ఉండింది. మరి ఆ తర్వాత 1996లో ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు అవామీ లీగ్కి సంబంధించినటువంటి లీడర్ షైక్ హసీనా, ఇప్పుడు ఎవరైతే మనకి బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారో ఆవిడ అనమాట. సో ఆవిడ 1996లో పవర్లోకి వస్తారు. షైక్ ముజిబుర్ రెహమాన్ యొక్క డాటర్ ఆవిడ. ఎనీవే, ఆ విధంగా అటు అవామీ లీగ్, BNP ఈ 2 పార్టీల మధ్య పవర్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అయితే వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి 1971 నుంచి ఆ టైంలో
1971 లిబరేషన్ వార్ టైంలో కొంతమంది అప్పుడున్నటువంటి వెస్ట్ పాకిస్తాన్తో, అంటే అప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్తో కలిసి అట్రాసిటీస్ అనేవి చేసుంటారు. మరి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అన్నటువంటిది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. సో ఆ కంటెక్స్లో జమాతీ ఇస్లామీ అనేటటువంటి పార్టీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన లీడర్ని వీళ్ళందరికీ కూడా జైలు శిక్ష అనేటటువంటిది విధిస్తారనమాట. సో జైలు శిక్ష విధిస్తారు. దాంతో రాయిట్స్ మొదలవుతాయి, గందరగోళం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా పొలిటికల్ స్టెబిలిటీ ఉండదు. 2018లో అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా 5 సంవత్సరాలు జైలు శిక్ష అనేటటువంటిది విధిస్తారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయకుండా డిస్క్వాలిఫై చేస్తారు. ఆ తర్వాత అదే సంవత్సరంలో ఎండింగ్లో ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ అపోజిషన్ పార్టీ మేము పాల్గొనము అంటుంది. అయినా సరే గవర్నమెంట్ ఎన్నికలకు వెళ్తుంది. 2018లో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ గెలుస్తుంది. అపోజిషన్ లేనప్పుడు గెలుస్తుంది కదా, గెలుస్తుంది. సో అప్పటి నుంచి షేక్ హసీనానే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారనమాట. ఆ టైంలో చాలామంది క్రిటిసైజ్ చేస్తారు, డెమోక్రసీ అనేటటువంటిది పోతుంది ఇలాంటి చర్యల వల్ల అని చెప్పేసి. అయినా సరే అక్కడ ఎన్నికలు జరుగుతాయి. రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి ఎన్నికల మీద. అయినా కూడా ఎన్నికలు అనేవి జరిగి ఇప్పటికీ అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే గవర్నమెంట్లో కొనసాగుతూ ఉన్నారు. రైట్, అది బంగ్లాదేశ్ యొక్క బ్రీఫ్ హిస్టరీ అన్నమాట, వాళ్ళ పొలిటికల్ హిస్టరీ. ఇప్పుడు మన 2 దేశాల మధ్య ఏ విధమైన రిలేషన్ ఉందో చూసేద్దామా? సరే, మరి బంగ్లాదేశ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి మనకి? ఎందుకు ఇంపార్టెంట్ మనకి బంగ్లాదేశ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ నార్త్ ఈస్ట్ ప్రదేశంతో కనెక్టివిటీ. కిందాకే మనం చదువుకున్నాం కదా చికెన్ నెక్ కారిడార్ ఇదంతా. సో కనెక్టివిటీకి మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరియు నార్త్ ఈస్ట్ రీజన్లో మాకు సపరేట్ నాగాలాండ్ కావాలి, ఇట్లా రకరకాల ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఉన్నాయి. మరి వాటిని అదుపులో పెట్టాలి అంటే బంగ్లాదేశ్ యొక్క హెల్ప్ అనేది మనకు కావాలి. ఎందుకని? బౌండరీ ఉంది, అటు క్రాస్ అయ్యి అటు వెళ్ళిపోతే అక్కడ వాళ్ళకు ఆశ్రయం ఇస్తే, అందుకనమాట. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ. ఇందాకన్నట్టు చికెన్ నెక్ కారిడార్ అనేది ఉండడము. సో బంగ్లాదేశ్తో మనకు సత్సంబంధాలు ఉన్నప్పుడు వేరే వాళ్ళకి వాళ్ళ దేశంలో తావివ్వదు. అలాంటప్పుడు మన నేషనల్ సెక్యూరిటీని మనం కాపాడుకోవచ్చు. రీజనల్గా కోఆపరేషన్, మనకు రకరకాల గ్రూప్స్, బిమ్స్టెక్ అంటాం, ఇవి మనం చూడబోతున్నాం. బిమ్స్టెక్, సార్క్ ఇలాంటి గ్రూపింగ్స్ అన్నిట్లోనూ మనకి రీజనల్ కోఆపరేషన్కి మనకి బంగ్లాదేశ్ అనేది ఇంపార్టెంట్. మరి సౌత్ ఏషియా, దక్షిణాసియా ప్రాంతంలో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ ఉంది. అలాంటి కంటెక్స్లో బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ, శ్రీలంక కానీ వీటన్నిటిలోనూ చైనా తన ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. ఇలాంటి కంటెక్స్లో బంగ్లాదేశ్తో మంచి రిలేషన్స్ అనేటటువంటివి మనకి చాలా ఇంపార్టెంట్. మరి ఈ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దీంట్లో మనం ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ గురించి చదువుకుందామండి. పొలిటికల్ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్, ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్, స్ట్రాటజిక్ ఇష్యూస్, పీపుల్ టు పీపుల్ మరియు సెక్యూరిటీ ఇష్యూస్. ఈ హెడ్డింగ్స్ కింద ఇండియా బంగ్లాదేశ్ యొక్క రిలేషన్స్ గురించి చదువుకుందాం. ఇక్కడ పీపుల్ టు పీపుల్ రిలేషన్ అంటేనే అక్కడ కల్చరల్ రిలేషన్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఎకనామిక్ అంటే టెక్నాలజీ కోఆపరేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా మనం దీని కిందకి వేసుకోవచ్చు అనమాట. సరే, ముందైతే పొలిటికల్ ఇష్యూస్ చూద్దాం. ఆ పొలిటికల్ ఇష్యూస్లో ప్రైమరీగా వాటర్ షేరింగ్, 2 దేశాల మధ్య వాటర్ షేరింగ్ ఇష్యూస్ ఏ విధంగా ఉన్నాయి, ల్యాండ్ బౌండరీ ఇష్యూస్ ఏ విధంగా ఉన్నాయి, ఇవి 2 ప్రైమరీ ఇష్యూస్. వాటి గురించి చూద్దాం. మరి బౌండరీని మనం 2 రకాలుగా కేటగరైజ్ చేయొచ్చండి. ఒకటి మ్యారీటైమ్ బౌండరీ, సముద్రం నీళ్ళు వీటికి సంబంధించినవి. రెండోది ల్యాండ్ బౌండరీ, 2 ఉన్నాయి మనకి బంగ్లాదేశ్తో ఉన్న. మ్యారీటైమ్ బౌండరీకి వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి ఈ డార్క్ బ్లాక్ కలర్ లైన్ ఉందా, ఇది ఇండియా వచ్చేటప్పటికి ఇది మన వెస్ట్ బెంగాల్ ప్రాంతం. సో వెస్ట్ బెంగాల్ దాని పక్కనే ఉంటుంది కదా, ఇది బంగ్లాదేశ్ ప్రాంతం. సో మనం ఏమంటామంటే ఈ డార్క్ లైన్ ఏదైతే ఉందో ఇది బౌండరీ. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దూరం 200 నాటికల్ మైల్స్ ఉంటుంది. 200 నాటికల్ మైల్స్ అనేటటువంటిది మా యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని మనం చెప్తాం అన్నమాట. వాళ్ళు అంటారు కాదు, ఈ రెడ్ కలర్ జోన్ ఏదైతే ఉందో, ఈ రెడ్ కలర్ లైన్ అనేటటువంటిది ఇంతవరకే మీ యొక్క జోన్ అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. మరి తర్వాత మనకి ఏ విధంగా ఇండియా యొక్క క్లెయిమ్ ఇదంతా ఇలా ఉన్నప్పుడు 2 దేశాలు కలిసి అన్క్లాజ్ అంటాం. అన్క్లాజ్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అని అంటాం. ఈ కన్వెన్షన్ UN కింద ఈ మ్యారిటైమ్ డిస్ప్యూట్స్కి వీటికి ఇది సొల్యూషన్ ఇస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఈ డీలిమిటేషన్ లైన్ అని చెప్పేసి వాళ్ళకు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది.
సో 2014లో ఆ మ్యారిటైమ్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో 2 దేశాలు కూడా యుఎన్ అన్క్లాజ్ చెప్పిన జడ్జిమెంట్కి కట్టుబడి ఉంటాము అని చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళు డిమార్కేట్ చేశారు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఫిషర్మెన్ దీన్ని ఇట్లా క్రాస్ చేసి వాళ్ళ వాటర్స్లోకి వెళ్ళకూడదు, ఇట్లా కొన్ని ఉంటాయి కాబట్టి మనకు ఆ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, ఎవరి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఎంతవరకు ఉంది అని తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఎనీవే అది సాల్వ్ అయిపోయింది ఆల్రెడీ. దాని తర్వాత ల్యాండ్ బౌండరీ, మనకి ఎక్కువగా ల్యాండ్ బౌండరీ బంగ్లాదేశ్తోనే ఉంది. మరి ఈ కంటెక్స్లో 1974లోనే వాళ్ళకి 1971లో ఇండిపెండెన్స్ వచ్చింది కదా. 1974లోనే ల్యాండ్ బౌండరీ అనేటటువంటిది ఎంతవరకు ఏంటి అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకుందాము అని అప్పట్లో ఉన్నటువంటి గవర్నమెంట్స్ మాట్లాడుకున్నాయి ఇందిరాగాంధీ గారి టైంలో. బట్ ఆ తర్వాత నుంచి ల్యాండ్ బౌండరీని కంప్లీట్గా డిమార్కేట్ చేసుకోలేకపోయాం. ఎందుకంటే చాలా నదులు 2 దేశాల మధ్యలో ప్రవహిస్తూ ఉన్నాయి. సో ఈ నదుల బౌండరీని ఎలా చేయాలి? కొన్ని విలేజెస్ అనేటటువంటివి మనకి ఇండిపెండెన్స్ వచ్చే టైంకే కొన్ని బంగ్లాదేశ్ అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్కి సంబంధించినవి మన సైడ్, మనకు సంబంధించినవి వాళ్ళ సైడ్ ఉండేవి. వాటిని మనం ఎన్క్లేవ్స్ అని అంటాం. ఎన్క్లేవ్స్ అంటే అప్పట్లో మన రాజులు వీళ్ళు జూదమాడి ఆ విలేజ్ నీకు, ఈ విలేజ్ నాకు, అట్లా ఇటు సైడ్ ఉన్న వాళ్ళు కొన్ని విలేజెస్ ఇటు సైడ్ గెలుచుకున్నారు, ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఇటు సైడు గెలుచుకున్నారు. అట్లా కొన్ని విలేజెస్ అలా ఉండిపోయినాయి. ఇప్పుడు ఇటు సైడ్ మన బౌండరీ దాటి ఇటుపక్క బంగ్లాదేశ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏ బెనిఫిట్స్ మన సైడ్ నుంచి అందట్లేదు, అటు సైడ్ మన విలేజెస్ ఏవైతే అటు సైడ్ ఉన్నాయో వాళ్ళకి అందట్లేదు. అలా ప్రాబ్లమాటిక్గా ఉండింది. చాలా సంవత్సరాలు వాళ్ళకి సిటిజన్షిప్ కూడా సరిగా లేదు. అలాంటి కంటెక్స్లో 1974లో దీన్ని సాల్వ్ చేసుకుందాం అనుకున్నాం. ఆ తర్వాత ఎన్నో 10 సార్లు బైలేటరల్ మీటింగ్స్ జరిగినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోవాలి అనుకున్నాము. ఫైనల్లీ అది 2015లో ఆ ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ని ఫైనలైజ్ చేసుకున్నాము. దాంతో 100వ రాజ్యాంగ సవరణ చట్టము, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి 100వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ చేసుకొని మన సైడ్ ఉన్నటువంటి ఇవి మనకి చేసేటట్టు, వాళ్ళ సైడ్ ఉన్నటువంటి వాళ్ళకి వెళ్ళేటట్టు అగ్రిమెంట్ అనేది చేసుకున్నామన్నమాట. ఇక్కడ చూడండి ఇట్లా ఉన్నాయి. అంటే ఇది మన ఇండియాలో కొన్ని బంగ్లాదేశీ ఎన్క్లేవ్స్ ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్ లోపల కొన్ని మన ఇండియాకి సంబంధించినవి ఉన్నాయి. సో వీటన్నిటిని ఇదిగో ఇటు సైడ్ ఉన్నవన్నీ మనకి, అటు సైడ్ ఉన్నవన్నీ వాళ్ళకి, అట్లా మనము డివైడ్ చేసుకున్నాం అనమాట. ఇదిగో ఇదంతా బంగ్లాదేశ్, ఇదంతా మన ఇండియా. అలా డివైడ్ చేసుకున్నాం 2015లో 100వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఎందుకని మనకి బెరుబరీ యూనియన్ కేస్ వెరీ ఇంపార్టెంట్, పాలిటీలో మీరు చదువుకుంటారు. సో బెరుబరీ యూనియన్ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పడం జరిగింది, ఒకవేళ మీరు ల్యాండ్ ఇచ్చేయాలి అంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చట్టం చేయాల్సిందే. మామూలుగా అయితే ఆర్టికల్ 3, ఆర్టికల్ 4 ఇలాగైతే మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ మన 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 ఆధీనంలో ఉన్న ల్యాండ్ని కొంత ఇచ్చేస్తున్నాం కాబట్టి రాజ్యాంగ సవరణ చేయాలి అన్నారు. దాంతో ఈ రాజ్యాంగ సవరణ చట్టం చేసి ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ని కంప్లీట్ చేసుకున్నాం. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. రైట్, ఇదిగోండి 2015లో ఈ విధంగా అగ్రిమెంట్ ఫైనలైజ్ చేసుకొని ఎన్క్లేవ్స్, ఒక వెస్ట్ బెంగాల్ సైడ్ ఉన్న ఎన్క్లేవ్సే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు అస్సాం కానీ వీటిలో ఉన్న ఎన్క్లేవ్స్ని కూడా మార్చుకోవడం జరిగింది. అది ల్యాండ్ బౌండరీ, మ్యారిటైమ్ బౌండరీ. మరి నెక్స్ట్ వాటర్ డిస్ప్యూట్స్కి వచ్చేటప్పటికి వాటర్ షేరింగ్. మరి మన 2 దేశాల మధ్యలో ఇటు సైడ్ చూస్తే బ్రహ్మపుత్ర రివర్ అనేటటువంటిది ఒక మేజర్ రివర్, దాంతోపాటు గంగా నది. సో బ్రహ్మపుత్ర నది, గంగా నది ఇవి 2 కూడా ఇండియా నుంచి బంగ్లాదేశ్ లోపలికి ప్రవహిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది వచ్చేటప్పటికి అస్సాం నుంచి బంగ్లాదేశ్లో ప్రవహిస్తుంది. మరి మన గంగా నది మన వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది. దాంతోపాటు వివిధ రకాలైనటువంటి ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు, ఈ విధంగా కొన్ని ఉపనదులు అనేటటువంటివి ఇదిగో బ్రహ్మపుత్ర నదికి ఉపనదులు ఉన్నాయి. అలా రకరకాల ఉపనదులు అనేవి కూడా ఇండియా నుంచి బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తున్నాయి. మనం పై సైడ్ ఉన్నాం కాబట్టి మన కంట్రీని అప్పర్ రైపేరియన్ కంట్రీ అని, బంగ్లాదేశ్ అనేటువంటిది నదికి చివరి వైపు ఉంది కాబట్టి లోవర్ రైపేరియన్ స్టేట్ అని అంటాం. మనం డ్యామ్ కట్టేసామనుకోండి పైనుంచి వాటర్ రావు కదా వాళ్ళకి, సో అది ప్రాబ్లం అనమాట. అయితే 2 నదీ జల వివాదాలు మన 2 దేశాల మధ్య ఇంకా చిన్న ఉన్నా ఇవి 2 మేజర్. ఒకటి గంగా రివర్కి సంబంధించి, రెండోది తీస్తా అనేటటువంటి రివర్. తీస్తా రివర్ అనేది మన బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది, బాగా గుర్తుంచుకోవాలి. తీస్తా నది బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది అనమాట. ఈ 2 మధ్య గొడవ వచ్చింది. అయితే గంగా నదికి సంబంధించినటువంటి ఇదిగో ఇక్కడ మనం ఒక డ్యామ్ కట్టాం.
దాని పేరు ఫరక్కా బ్యారేజ్, ఫరక్కా అనే ప్లేస్ దగ్గర వెస్ట్ బెంగాల్లో. సో దాని నుంచి వాటర్ని ఎంత బంగ్లాదేశ్కి ఇవ్వాలి, ఎంత వెస్ట్ బెంగాల్ వాడుకోవాలన్న అగ్రిమెంట్ 1996లో కంప్లీట్ చేసాం, ఇబ్బంది ఏమీ లేదు, రైట్. అదేవిధంగా ఈ తీస్తా అనేటటువంటిది సిక్కింలో మొదలై వెస్ట్ బెంగాల్ గుండా ప్రవహిస్తూ రైట్ మరి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ తీస్తా ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడి నుంచి వాటర్ ఎంత షేర్ చేసుకోవాలన్న దాని మీద ఇంకా క్లారిటీ అనేది రావట్లేదు. ఇదిగో 1983లో ఏదో ఒక టెంపరీ అగ్రిమెంట్ చేసుకున్నాం, కానీ ఒక కంప్లీట్ సొల్యూషన్ అనేటటువంటిది లేదు ప్రతిసారి. మరి ఎందుకంటే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఈ నార్త్ ఏరియా ఏదైతే ఉందో అది వాటర్ డెఫిషియెంట్ అన్నమాట. దానికి ఖచ్చితంగా ఈ నీళ్లు కావాలి అక్కడ అగ్రికల్చర్కి వీటన్నిటికీ. మనకి కూడా మన ఇండియాలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో కూడా ఈ రీజన్ కొంత వాటర్ తక్కువగా రిసీవ్ చేసుకుంటుంది, వర్షపాతం. సో అందుకని వాళ్ళకి వాటర్ కావాలి, అటు మా ఫార్మర్స్ కావాలంటారు కదా, మీకు ఇస్తే ఎట్లా, అట్లా ఒప్పుకోవట్లేదు. అయితే మనకి 2011లో ఈ తీస్తా వాటర్ అగ్రిమెంట్ అనేటటువంటిది ఇంకా ఫైనలైజ్ చేసుకోబోతున్నాం, అంతా అయిపోయింది అనుకున్న టైంలో అప్పుడు మన మమతా బెనర్జీ వద్దు నేను సైన్ చేయను అన్నారనమాట. అప్పుడు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ నేను సైన్ చేయను అన్నారు. కానీ మీకు గుర్తుంటే మన యొక్క డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రకారం ఏదైనా ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అనేటటువంటివి చేసుకునేటప్పుడు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, ప్లస్ అదర్ కంట్రీ ఇన్వాల్వ్ అవుతుంది, అంతేగాని స్టేట్స్ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, రైట్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఒప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఫెడరలిజం ఆ కంట్రీకి ఆ స్టేట్కి ఇష్టం లేకుండా చేసుకోవడం అనేటటువంటిది కోఆపరేటివ్ ఫెడరలిజంకి మంచిది కాదు, కాబట్టి అప్పుడు ఆపేశారనమాట. లీగల్గా అయితే ఆ స్టేట్కి ఇష్టం ఉన్నా లేకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి స్టేట్స్తో కన్సల్ట్ చేయాల్సిన అవసరం అనేది లేదు. బట్ ఫెడరలిజం ప్రిన్సిపల్ ప్రకారం చేయాలి, కాబట్టి అది అక్కడితో ఆగిపోయింది. తీస్తా అగ్రిమెంట్ అనేటటువంటిది ఆగిపోయింది. బట్ అది చాలా ఫైనల్ స్టేజెస్కి వచ్చేసింది అనమాట ఆ టైంలో. చూడండి, దానికి సంబంధించిందే ఇక్కడంతా ఉంది, ఒకసారి మనం చూసుకోవచ్చు, వీలైతే మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అగ్రిమెంట్ ఇందాకన్నట్టు గంగా వాటర్ ట్రీటీ 1975లో ఇక్కడ ఫరక్కా అనే ప్లేస్లో ఒక బ్యారేజ్ కట్టాం మనం. దాని తర్వాత ఇదిగో మాకు వాటర్ రావట్లేదు అనడం వాళ్ళు మొదలుపెట్టారు. దాంతో 1996లో ఏ విధంగా షేర్ చేసుకోవాలి ఏంటి అన్న దాని మీద ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. దాని మీద ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. నెక్స్ట్ ట్రేడ్ రిలేషన్ వైజ్గా మనం చూస్తే సౌత్ ఏషియాలో మనం ఎక్కువగా ట్రేడ్ చేసే కంట్రీ ఏంటి అంటే అది బంగ్లాదేశే. మొన్న యూపీఎస్సీలో ఇదే క్వశ్చన్ అడిగారండి, 2020 ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అడిగారు, రైట్. ఎనీవే, బంగ్లాదేశ్ అనేటటువంటిది ఇండియా యొక్క లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. ఎక్కడ? వరల్డ్ వైడ్గా కాదు, సౌత్ ఏషియాలో. వరల్డ్ వైడ్గా అయితే యుఎస్ఏ. సరే, బైలేటరల్ ట్రేడ్ అనేటటువంటిది చాలా గ్రో అవుతూ వచ్చింది. $9.2 బిలియన్ అనేటటువంటిది 2018-19 ఆ డేటా ప్రకారం మన దగ్గర ఉన్నటువంటిది అనమాట. అంటే మనం ఎక్స్పోర్ట్స్ ఇంత చేస్తున్నాము, వాళ్ళ ఇంపోర్ట్స్ వాళ్ళ సైడ్ నుంచి మనకు వచ్చే తక్కువే, కానీ మనం చేసే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అనమాట. ఆ విధంగా ట్రేడ్ రిలేషన్ అనేటటువంటిది మిగిలిన నైబరింగ్ కంట్రీస్తో పోలిస్తే బంగ్లాదేశ్తో మనకి బాగా ఉంది. అదేవిధంగా ఎకనామిక్ రిలేషన్స్కి వచ్చేటప్పటికి చాలా ప్రాజెక్ట్స్ మనం బిల్డ్ చేస్తూ ఉన్నాం. ఆ ప్రాజెక్ట్స్లో కనెక్టివిటీ ప్రాజెక్ట్స్, ట్రాన్సిట్ అంటే దీని గుండా ఇప్పుడు ఇటు ఇదంతా వెళ్ళి ఇక్కడికి వెళ్ళే బదులు డైరెక్ట్గా వెస్ట్ బెంగాల్ నుంచి ఇటు వెళ్తే, లేదా ఇక్కడ పోర్ట్ని యాక్సెస్ చేసుకొని ఇటు వెళ్తే, దానికోసం రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ని మనం కడుతూ ఉన్నాము. ప్లస్ బంగ్లాదేశ్ అనేటటువంటిది మన దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీని పర్చేస్ చేస్తుంది. ఇంపార్టెంట్ అండి, అదొక ఇంపార్టెంట్ ఎకనామిక్ రిలేషన్. బంగ్లాదేశ్ అనేటటువంటిది మన దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీని పర్చేస్ చేస్తుంది, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది. దాంతోపాటు రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చరల్ లైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే లింక్స్, రోడ్వేస్, ఇవన్నీ కూడా మనము ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసున్నాము, అవి ఆపరేట్ అవుతూ ఉన్నాయి. ఫెర్రీ సర్వీసెస్, ఫెర్రీ అంటే షిప్ సర్వీసెస్ అనేటటువంటివి కూడా ఇండియా బంగ్లాదేశ్ మధ్య నడుస్తూ ఉంది. బస్ సర్వీసెస్ నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ విలేజెస్, బార్డర్ విలేజెస్లో మార్కెట్స్, చిన్న చిన్న విలేజ్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో బార్డర్ మార్కెట్స్ అంటారు, బార్డర్ హట్స్ అంటారు. ఆ బార్డర్ మార్కెట్స్ని ఓపెన్ చేయడం జరిగింది. అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు అటు కొనుక్కోవడానికి వీలుగా. ఆ విధంగా ఎకనామిక్గాను రిలేషన్షిప్ అనేటటువంటిది బాగానే ఉంది. ప్లస్ మనము గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ రూపంలో మనీ ఇస్తున్నాము. రీసెంట్గా వ్యాక్సిన్స్ కూడా పంపించాము. COVID-19 వ్యాక్సిన్స్ అనేవి బంగ్లాదేశ్కి పంపించాము. గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఇస్తున్నాము. ఈ విధంగా
మనకి ఎకనామిక్ రిలేషన్ కూడా స్ట్రెంగ్తన్ అవుతూ ఉంది. మరి స్ట్రాటజిక్గా చూసుకుంటే జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనేటువంటి సంప్రీతి అనేటటువంటి చేపడుతున్నాము. జాయింట్ నేవీ ఎక్సైజ్ మిలన్ అనేది చేపడుతూ ఉన్నాము. రీసెంట్గా కోస్టల్ రాడార్ నెట్వర్క్, ఇది మ్యారీటైమ్ సెక్యూరిటీ కోసం, ఎస్పెషల్గా ఇండియా అనేటటువంటిది మ్యారీటైమ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయాలి అన్న దానికోసం, ఎస్పెషలీ చైనా యొక్క ప్రజెన్స్ అనేది ఇండియన్ ఓషన్ రీజన్లో పెరుగుతూ ఉండడంతో దాన్ని కౌంటర్ చేయాలి అంటే మ్యారీటైమ్ సెక్యూరిటీకి అన్ని కంట్రీస్ యొక్క కోఆపరేషన్ కావాలి. దాంతో సౌత్ ఏషియాలో ఉన్నటువంటి ఎస్పెషల్గా ఇండియన్ ఓషన్తో బార్డర్లో ఉన్న అన్ని కంట్రీస్తోనూ ఈ కోస్టల్ రాడార్ నెట్వర్క్ అని, ఇండియన్ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ అని, ఇండియన్ ఓషన్ రీజన్లో ఈ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ అని ఇలాంటివి సెటప్ చేయడం అన్నమాట. వాటిలో మరి బంగ్లాదేశ్ అనేటటువంటిది పార్ట్ అయ్యేందుకు కన్సిడరేషన్స్ చేపట్టడము, ఈ విధంగా స్ట్రాటజిక్గాను రిలేషన్షిప్ అనేటటువంటిది బాగా ఉంది. దాంతోపాటు సెక్యూరిటీ ఇష్యూ వైజ్గా చూస్తే నార్త్ ఈస్ట్ రీజన్లో ఇన్సర్జెన్సీ, నాగా ఇన్సర్జెన్సీ, రకరకాల మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి. వాటన్నిటినీ అదుపు చేయడంలో మనకి బంగ్లాదేశ్ గవర్నమెంట్ యొక్క హెల్ప్ అనేది లభించింది, లభిస్తూ కూడా ఉంది. ఇల్లీగల్ ఇమిగ్రేషన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం దీన్ని సపరేట్గా కూడా చదువుకోవచ్చు. అస్సాంలో ఎన్ఆర్సీ ఇష్యూ గురించి ఐడియా ఉందా? ఎన్ఆర్సీ ఇష్యూ అస్సాం, ఒక్కసారి దాన్ని చదువుకోవాలి. మరి 1971కి ముందు చాలామంది, 1971 ఎస్పెషల్లీ దానికి ముందు ఆ టైంలో చాలామంది రెఫ్యూజీస్, అక్కడ జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ వాటన్నిటితో రెఫ్యూజీస్ అక్కడి నుంచి వచ్చేసారు. యుద్ధం టైంలో వచ్చి ఇండియాలో సెటిల్ అయ్యారు. దాని తర్వాత ఆఫ్టర్ 1991 మార్చ్ 24, 1971లో యుద్ధం ముగుస్తుందండి. సో ఈ మార్చ్ 21, 1971 తర్వాత వచ్చిన వాళ్ళని రెఫ్యూజీస్గా కాకుండా ఇల్లీగల్ మైగ్రెంట్స్గా, పర్మిషన్ లేకుండా వచ్చిన వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా కన్సిడర్ చేయాలి, వాళ్ళని బయటికి పంపించేసేయాలి అన్నటువంటిది అస్సాంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్. ఆ డిమాండ్కి తగ్గట్టుగా అస్సాం అకార్డ్ అనేది చేసుకోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ అనేవి అస్సాం ఒప్పందం అంటాం. ఈ అస్సాం ఒప్పందం అనేటటువంటివి 1985లో చేసి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళని బయటికి పంపించేస్తాము, ఎవిక్ట్ చేస్తామని చెప్పారు. సో దానికి సంబంధించి మరి రెండు దేశాల మధ్య ఇష్యూస్ ఉన్నాయి. ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ కూడా, చూద్దాం మనం ప్రాబ్లమ్స్ అన్న దాంట్లో చూద్దాం. అదేవిధంగా క్రాస్ బార్డర్ అటు నుంచి ఇటు నుంచి అటు స్మగ్లింగ్, డ్రగ్ ట్రాఫికింగ్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా మరి కంట్రోల్ చేయడంలో రెండు దేశాలు కోఆపరేట్ చేసుకుంటూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ కోఆపరేషన్ వైజ్గా చూసుకుంటే సార్క్ అనే గ్రూపింగ్లో మెంబర్గా ఉన్నారు ఇద్దరు. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, బిమ్స్టెక్ అంటాం. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్, IORA ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అంటాము. అది కాకుండా BBIN అంటాం. BBIN అనేది ట్రాన్స్పోర్ట్ కోసం అన్నమాట. BBINలోకి వచ్చేటప్పటికి ఇక్కడ భూటాన్, బంగ్లాదేశ్, భూటాన్ మేము ఇప్పుడు పార్ట్గా ఉండలేమంది, బట్ BBIN వచ్చినప్పుడు భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్ ఈ 4 దేశాల మధ్యలో మనము ఎప్పుడన్నా ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ల్యాండ్ బౌండరీ ద్వారా ట్రక్స్ అనేవి మళ్ళీ మన దేశం నుంచి వాళ్ళ దేశంలోకి వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి, లేదంటే వేరే ట్రక్స్లోకి మార్చుకోవాలి. అలా లేకుండా ఆ ట్రక్స్ ఫ్రీగా మూవ్ అయ్యేందుకు ఈ BBIN అనేటటువంటి అగ్రిమెంట్ అన్నమాట. ఆ అగ్రిమెంట్ మీద మరి ఈ దేశాలు అనేటటువంటివి సైన్ చేయడం జరిగింది. భూటాన్ లేదు ప్రస్తుతానికి, భూటాన్ దానివల్ల ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ ఉంటాయి, మేము రాలేమంది, బట్ మిగిలిన ఉన్నాయి. సో ఆ విధంగా ఈ రకరకాలుగా మనకి ఇంటర్నేషనల్ లెవెల్లోనూ రీజనల్ లెవెల్లోనూ ఇండియా బంగ్లాదేశ్ మధ్య కోఆపరేషన్ ఉంది. మరి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అవేంటి? బైలేటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో, రెండు దేశాల మధ్య బైలేటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో అది సుమారుగా $9 బిలియన్ వరకు మాత్రమే ఉంది. అది 4 times పెరిగే కెపాసిటీ ఉన్నా సరే అది చాలా తక్కువగానే ఉంది కెపాసిటీ కంటే. సో దాన్ని అధిగమించాలి. రెండవది రివర్ వాటర్ డిస్ప్యూట్. మనకి 54 వరకు చిన్న పెద్ద రివర్స్ రెండు దేశాల మధ్య ప్రవహిస్తూ ఉన్నాయి. వాటిలో తీస్తా రివర్ అనేటటువంటిది ఏదైతే డిస్ప్యూట్ ఉందో అది సెంటిమెంట్స్, రెండు సైడ్లకు సంబంధించిన ప్రజల యొక్క సెంటిమెంట్స్కి రిలేటెడ్. సో దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దాన్ని కంప్లీట్ చేయగలగాలి. బార్డర్ మేనేజ్మెంట్కి సంబంధించి, బార్డర్ అనేది పోరస్ అంటే కొన్ని చోట్ల కంచె అంతా వేయలేకపోయాం, ఎందుకని కొన్ని చోట్ల రివర్స్ ఉన్నాయి. ఇలాగా వీటి నుంచి స్మగ్లింగ్, ట్రాఫికింగ్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దాన్ని మేనేజ్ చేయడము కొంత ప్రాబ్లమాటిక్గా మారింది.
నెక్స్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇల్లీగల్గా మరి అస్సాం ఈ ప్రాంతాల్లోకి రావడము, అక్కడ మరి కమ్యూనల్గా కానీ రకరకాల వైలెన్స్ జరగడము ఇదొక ప్రాబ్లంగా ఉంది. రీసెంట్గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎన్ఆర్సీ ఏవైతే ఉన్నాయో వాటిని బంగ్లాదేశ్ అనేటటువంటిది క్రిటిసైజ్ చేయడంతో అదొక గొడవలాగా మారింది. రాడికలిజం అంటే బంగ్లాదేశ్లో పెరుగుతున్నటువంటి ఇస్లామిక్ రాడికలిజం అనేటటువంటిది ఇటు ఇండియా మీదను ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. ప్లస్ చైనా యొక్క ఇంపాక్ట్ బాగా పెరుగుతూ ఉంది. బంగ్లాదేశ్ అనేటటువంటిది చైనా యొక్క 1 బెల్ట్ 1 రోడ్ ప్రాజెక్ట్లో మెంబర్గా ఉంది. గమనించాలి, ఒక భూటాన్ తప్ప మన చుట్టూ ఉన్న మిగిలిన దేశాలని 1 బెల్ట్ 1 రోడ్లో పార్ట్ అయ్యాయి. సో 1 బెల్ట్ 1 రోడ్లో పార్ట్గా ఉండడము, వాళ్ళు రకరకాల పోర్ట్ ప్రాజెక్ట్స్లో వీటన్నిటిలోనూ మరి చూస్తూ ఉండడము ఇవంతా కూడా మనకు ఒక ఇంపార్టెంట్ కంటెన్షియస్ ఇష్యూగా మారింది. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు రోహింగ్యా క్రైసిస్ అనేటటువంటిది, రోహింగ్యాస్ అనే వాళ్ళు మయన్మార్కి సంబంధించిన రఖైన్ అనే ప్రావిన్స్ నుంచి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరూ ఇటు బంగ్లాదేశ్ నుంచి ఇటు ఇండియాకి రావడము, సో ఇట్లా వాళ్ళని కంట్రోల్ చేయాలి అన్న దగ్గర మరి అటు మన దేశానికి అటు వాళ్ళ దేశానికి మధ్య కొంత కోఆర్డినేషన్ ఇష్యూస్లో అక్కడ గొడవలు రావడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరేం చేద్దాం? అవును, పొలిటికల్గాను ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎకనామిక్ ఇష్యూస్ ఉన్నాయి, స్ట్రాటజిక్ ఇష్యూస్ ఉన్నాయి, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఏం చేద్దాం మరి? రెండు దేశాల మధ్య కల్చరల్ కనెక్ట్ అనేటటువంటిది చాలా ఉంది. సో పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ని పెంచాలి. ఏవైతే తీస్తా డిస్ప్యూట్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ సాల్వ్ చేసుకొని బైలేటరల్ రిలేషన్షిప్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. దాని ద్వారా మనకి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఎన్ఎఫ్పి అంటాం, ఆ ఎన్ఎఫ్పిని మనం రియలైజ్ చేయగలము. ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనుకున్నామో వాటిని కంప్లీట్ చేయగలగాలి. చైనీస్ డామినెన్స్ అనేది తగ్గించాలి అంటే ఈ దేశాలన్నిటితో క్లోజ్ కోఆపరేషన్ అనేది మనం చేసుకోగలగాలి. ఇది ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అండి. దీనికి సంబంధించి క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన ఇష్యూస్ చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.